నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ ముగిసి తీర్పు వెలువడిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కొత్త రాజకీయ సమీకరణలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా అంటే శకలాల స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేసేందుకు తీవ్రంగానే శ్రమించింది మొన్నటి ఎన్నికల్లో. అయితే నోటా కంటే గత ఎన్నికల్లో 2019లో నోటాతో పోటీ పడిన కాంగ్రెస్ ఈసారి నోటాను క్రాస్ చేసి ఏకంగా అంటే 1.72% ఓటు షేర్ తో 5,68,000 ఓట్లను తెచ్చుకుంది. ఇంచుమించు 159 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల వైసీపీ ఓట్లకు గండి కొట్టారన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు కూటమిని బలోపేతం చేసేందుకు ముఖ్యంగా వైసీపీ ఓటును క్రాస్ చేయించేందుకు చంద్రబాబు ప్రయోగించిన బాణమే వైఎస్ షర్మిల అని గతంలో వినిపించిన విమర్శ. అయితే అవన్నీ పక్కన పెడితే తాజాగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ లోనే ఒక పెనుదుమారం రాజుకుంది. ముఖ్యంగా షర్మిల డబ్బుల కోసమే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. కేంద్ర అధిష్టానం నుంచి కాంగ్రెస్ పార్టీని ప్రచారానికి కావచ్చు, ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కావచ్చు, భారీ మొత్తంలో ఆమెకు డబ్బు చేతికి అందించినా కూడా అదేది కూడా అభ్యర్థులకు ఇవ్వకుండా తానే దాచుకున్నట్టు సంచలన ఆరోపణలు చేశారు ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నవ్య. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో విందాం. డబ్బు సంపాదించుకున్న నాయకులు మోసం చేసి వెళ్ళిపోయినా నేనను బాధపడ్డాను. అయినా మేమెవరూ ప్రాణాలకు లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినాము. అటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా మోసం చేసి ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా షర్మిల, రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వీధిమాల చేసి టికెట్లు ఇవ్వకుండా, సరైన పని చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు. సో ఇది ఆమె ఆరోపణ. హైకమాండ్ పంపించిన డబ్బులను వైఎస్ షర్మిల దాచుకొని పెద్దగా ఖర్చు పెట్టకుండా మిగిలించుకున్నది. ఒకవైపు వైసీపీ నేతలు గతంలో విమర్శించిన మాట ఏంటంటే చంద్రబాబుతో ఆమెకు ప్యాకేజ్ డీల్ కుదిరింది, ఇంచుమించు 500 నుంచి 1000 కోట్ల వరకు ఆమెకు ముట్ట చెప్పారన్న విమర్శ కూడా గతంలో వైసీపీ నేతలు చేసిర్రు. ఇట్లా అంటే ఇవన్నీ పరిణామాలు గమనిస్తే ఆమె ఇంచుమించు ఈ ఎన్నికల్లో 1000 నుంచి 1500 కోట్ల దాకా కూడబెట్టారన్న చర్చ అయితే అంటే ఒకటే ఎన్నికతో తన అన్నతో విభేదించిన తర్వాత అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా నష్టపోయిన షర్మిల ఒకటే ఎన్నికల దెబ్బతో 100 కోట్లు 1000 కోట్లను ఆమె సంపాదించేసుకున్నారన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల తన అన్నకు అండగా నిలబడుతూ జగనన్న వదిలిన బాణం అని చెప్పుకొని వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. అట్లాంటి వ్యక్తి 2019లో వైఎస్ జగన్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి కనుమరుగైపోయారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె ఒక ప్రయోగం చేసే ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ ప్రజలు ఆమె నమ్మలేదు. పైగా ఆమె తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అనూహ్యంగా మొన్న జనవరిలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏకంగా పిసిసి అధ్యక్షురాలయ్యారు. సో ఆ టైంలో చంద్రబాబుయే ఈమెను రంగంలోకి దించారన్న విమర్శ కూడా పెద్ద ఎత్తున వినిపించింది. మొత్తం మీద ఇప్పుడు తాజాగా ఈ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలను కనుక మనం ఒకసారి విశ్లేషిస్తే డబ్బుల కోసమే ఆమె కాంగ్రెస్ ఛార్జ్ తీసుకుందా అన్న చర్చ అయితే ఇప్పుడు జనంలో బలంగా వినిపిస్తుంది. అన్న ఓటమిని కల్లారా చూసి తన ఈగోను సాటిస్ఫై చేసుకుందన్న చర్చ అయితే వైసీపీ స్టేట్ నుంచి వినిపిస్తుంది. సో మరి రాబోయే రోజుల్లో ఈ అన్నా చెల్లెల బంధం ముడిపడుతుందా లేక ఇలాగే రాజకీయ వైరాన్ని కొనసాగిస్తారా అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.